ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. మన జీవితాలలో కొన్నిసార్లు కష్టాలు, కొన్నిసార్లు ఇబ్బందులు, కొన్నిసార్లు శ్రమలు మన జీవితంలో అనుమతించబడతాయి. అయితే అలాంటి సమయంలో మనం దిగులు చెందుతూ ఉంటాం. కానీ ఈ ఉదయకాలం ముందు దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తుందో ఒక మాటను మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో యెషయా 58:11 చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబ్బుకుచుండు నీటి ఊట వలెను ఉందువు. ఉదయకాలం ముందు చక్కని వాగ్దానంతో దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటున్నాడు. మనము శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ముందుకు వెళ్ళలేని స్థితిలో మనం ఉంటాం కొన్నిసార్లు. అయితే దేవుడు నిన్ను నిత్యం నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. కష్టమైన, శ్రమైన, ఇబ్బంది అయినా, ఇరుకైనా ఆయన నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. తర్వాత క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. శారీరక బలహీనతలు, ఆధ్యాత్మిక బలహీనతలు మనలో ఉన్నప్పటికీ ఆ బలహీనతలన్నిటి నుంచి ఆయన విడిపించి మనల్ని తృప్తిపరుస్తూ, బలపరుస్తూ ముందుకు నడిపిస్తానని చెప్పేసి వాగ్దానము చేస్తూ ఉంటున్నాడు. మన అవసరాలు, మన అక్కరలు తీరుస్తూ మనల్ని ముందుకు నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. అదే రీతిగా నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలెను ఉండువు. నీరు కట్టినటువంటి తోట అది ఎలాగ ఫలిస్తుందో ఎంతోమందికి మరి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాగే దేవునిలో నీ ఆత్మీయ జీవితం, దేవుని వాక్యమును అంటుకట్టబడితే, ప్రార్థనలను అంటుకట్టబడితే నీ జీవితం కూడా అనేకులకు ఆశీర్వాదకరముగా, అనేకులకు దీవెనకరముగా చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఈ దినమందు ప్రియమైన వారలారా, ఈ వాగ్దానము దేవుడు నిన్ను నిత్యం నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఈ ఉదయకాలం ముందు ఆయన నడిపించే మార్గంలో కనుక మనం ఉన్నట్లయితే మనకు క్షేమము, ఆశీర్వాదము. ఈ రోజున దేవుడు నడిపించే మార్గంలో ఉంటూ ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అనేకులకు నువ్వు దీవెనకరంగా ఉండాలని ప్రభు పేరట ఈ విషయాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. దేవుడి మాటలు వింటున్న ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్.